సజీవుడు మన రక్షకుడు సృష్టికర్త అయిన ఆత్మస్వరూపి అయిన మన మధ్యలో ఉన్నటువంటి యేసు క్రీస్తు నామంలో మనకందరికి శుభములు. ప్రభు మనల్ని ప్రేమించి నూతన దినాన్ని మనకు ఉచితముగా దయచేశాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు వందనాలు వందనాలు. దేవుని యొక్క మాటలు, దేవునికి స్తోత్రం. ఈ ఉదయ కాలంన ప్రభువా నాతో మాతో మాట్లాడుము అన్న మనసుతో ప్రభుని అడిగినప్పుడు ప్రభు నేను నా ఆత్మయందు బలపడే ఒక మంచి వాక్యాన్ని ప్రభు నాకు చూపించాడు. ఈ వాక్యం ద్వారా మనమందరం కూడా బలపరచబడాలని ఆత్మదేవుని యొక్క ఉద్దేశం అయి ఉన్నది. మనము క్రమముగా వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి ప్రభు మనకు సహాయం చేయుచున్నాడు. యోబు గ్రంథము 35వ అధ్యాయము. యోబు గ్రంథము 35వ అధ్యాయము 32వ అధ్యాయము నుండి 37వ అధ్యాయం వరకు 4వ స్నేహితుడు ఏలీహు గారు యోబు గారితో మాట్లాడుట, యోబు గారికి ప్రత్యుత్తరం ఇచ్చుట, ఇవన్నీ మనం చూస్తున్నాము. వారి యొక్క మాటలలో, బోధలలో కొన్ని సత్యాలను క్రొత్త నిబంధన వెలుగులో మనం చూస్తూ వాటిలో ఉన్నటువంటి సత్యాలను మనం గ్రహించుదాం. నేను ఉదయకాలంన చదవడం ప్రారంభించినప్పుడు 2వ వచనంలో, నేను పాపం చేసిన ఎడల నాకు కలిగిన లాభం కన్నా నా నీతి వలన నాకు కలిగిన లాభమేమి, అది నీకు ప్రయోజనమేమి అని నీవు చెప్పుచున్నావే. అంటే ఏలీహు గారు యోబు గారు చెప్పిన మాటలను తిరిగి రాస్తున్నాడు. యోబు గారు ఏం చెప్పాడయ్యా అంటే చాలా విషయాలు చెప్తూ వస్తున్నాడు. యోబు గారు అన్నాడంట, నేను నీతిగా జీవించుట వలన నాకు లాభము ఏమి? ఇది ఇట్లా నువ్వు చెప్పుట సరైనటువంటిది కాదు అన్న భావముతో ఏలీహు గారు మాట్లాడుతున్నాడు. సరే, వారి మధ్యలో జరిగినటువంటి ఆ సంభాషణలు ఉన్నాయి. నా విషయానికి వస్తే, లేదా నీ విషయానికి వస్తే, మనము నీతిగా జీవించుట వలన మనకు కలిగే లాభమేమి? ఇది మన దైనందిన దినములలో మనల్ని మనం ప్రశ్నించుకుంటే, చాలాసార్లు నా విషయంలో కానీ నువ్వు దీన్ని ఈ పద్ధతిని, లేకపోతే ఈ లైఫ్ స్టైల్ని, లేకపోతే దేవునికి వచ్చినటువంటి ఈ లైఫ్ స్టైల్ని నువ్వు ఎన్నుకున్నావు, ఏం ఫలము, ఏం లాభము? చాలా మంది ఈ దినములలో, నిన్నటి దినమున నేను ఒక వీడియో చూస్తున్నాను. ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే 99% ఈ దినములలో రాజకీయాలలో ఒక స్థానంలో ఎమ్మెల్యేగాను ఎంపీగాను ఉండాలి అంటే కొన్ని కోట్ల రూపాయలు అవినీతికి ఖర్చు చేస్తేనే నువ్వు ఎన్నుకొనబడతావు, లేకపోతే ఇంపాసిబుల్. అంటే ప్రపంచంలో ఒక వాతావరణం వచ్చేసింది. ఏంటంటే నీతిగా జీవించుట వలన నీకు ఫలం ఏమీ ఉండదు, ఇంకా నష్టమే. అప్పుడు ఏలీహు గారు ఈ ప్రశ్నను యోబు గారితో అంటున్నాడు. యోబు గారు మరి ఒకానొక సమయంలో అనుకున్నాడు, అంటే తన జీవితంలో జరిగిన కార్యమును బట్టి, అంటే తన జీవితంలో జరిగిన విపత్తును బట్టి, నేను ఇంతగా నీతిగా జీవించాను, నాకు ఇదేనా రిజల్ట్, నా రోగమేనా నాకు రిజల్ట్ అని ఉండొచ్చు. ఈ కాలంలో కూడా మనము పోల్చుకున్నప్పుడు, లోకంతో మనల్ని మనం చూసుకున్నప్పుడు, అవినీతి పరులు, పాపులు, దేవునికి దూరంగా ఉన్నటువంటి వారు
వారు ఆరోగ్యంగా ఉండుట, వారు ధనమును హెచ్చించుకొనుట మనం చూస్తాం. ఆ చూచినప్పుడు ఒక్కొక్కసారి మనకే ప్రశ్న రావచ్చు, లేదా మనల్ని ఒకరు అంటారు, ఎందుకు నువ్వు ఈ ఈ ఈ లైఫ్ స్టైల్ లేకపోతే ఈ నీతి జీవితాన్ని ఇంకా పట్టుకొని ఉన్నావు. ఇక ఇదే సందర్భంలో యోబు గారి భార్య నుంచి వచ్చినటువంటి మాట కూడా గుర్తు చేసుకోవాలి. ఏం లాభము నీతిని పట్టుకొని ఉన్నావు గనుక ఆ నీతిని వదిలిపెట్టి నీ దేవుని దూషించి నువ్వు మరణం కమ్ము, చనిపో. నీతిగా జీవించుట వలన మనకు కలిగే ఫలము. ఇది మనం చాలా స్థిరత్వం చేసుకోవాలి. 73వ కీర్తనలో కూడా అక్కడ ఒక పెద్ద వర్షిప్ లీడర్ ఆసాపు గారు, దేవుణ్ణి ఎప్పుడు గుడిలో ఆరాధించే వ్యక్తికి కూడా ఆ ప్రశ్నలు వచ్చాయి. ఆయన ఏమంటాడంటే, నా చేతులను నేను నిర్మలంగా ఉంచుకునుట వలన నాకేం ఫలం? చూడు వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు, ఎంత బలంగా ఉన్నారు, వాళ్ళ మేడలు, మిద్దెలు, ఆస్తులు, నాకేం ఫలము? చివరికి ఈ ఈ ప్రశ్నలతో ఆయన దేవుని గుడిలోనికి వెళ్ళాడంట. దేవాలయంలోనికి వెళ్ళి ధ్యానం చేసినప్పుడు దేవుడు ఆయనకు జవాబిచ్చాడు. ఏంటంటే, అయ్యా, నీవు నీతిగా జీవించుట వలన నీ అంతము ఒకటి, ఎవరైతే పాపులుగా జీవిస్తూ అభివృద్ధి పొందుతున్నారో వాళ్ళ అంతము మరొకటి, వారి అంతము నరకము, నీ అంతము నిత్య జీవము. 6వ అధ్యాయంలో ఆదికాండంలో నీతిపరుడు, నిందారహితుడు, దేవునితో నడిచినటువంటి వాడైనటువంటి నోవాహు గారు, ఆయన నీతి వలన ఏం పొందుకున్నాడంటే రక్షణ పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది మనము ఆ పేతురు పత్రికలో మనం చూస్తాం. పేతురు పత్రికలో ఆయన 1 పేతురు 3వ అధ్యాయంలో వారు మాత్రమే రక్షించబడిరి గనక నీతిగా జీవించడం వలన మనకు కలిగేటటువంటి లాభము ఏమిటంటే రక్షణ. దానినే మనం నిత్య జీవము అని కూడా అనంటాం. ఈ లోకంలో మనము నీతిగా జీవించుట వలన పరలోకంలో మనకు నిత్య జీవము. దేవునికి స్తోత్రం. కనుక వాట్స్ ద యూజ్ ఆఫ్ లివింగ్ ఎ రైచస్ లైఫ్? వాట్స్ ద యూజ్ ఆఫ్ లివింగ్ ఇన్ రైచస్నెస్? కొంతమంది వాక్యానుసారం నేను జీవించాలి, ఏదేమైనా ఎవరికి నచ్చకపోయినా నేను వాక్యానుసారంగా జీవించాలి, యేసుక్రీస్తు చెప్పినట్టే నేను జీవించాలి. ఈ జీవన విధానము 99% బయట ఉన్నటువంటి మన ప్రక్కనున్నటువంటి వారికి వెర్రితనముగా ఉంటుంది. అందుకని ఒక్కొక్కసారి మనము నీతిగా జీవించుటలో చాలా మోడరేట్గా, బ్యాలెన్స్డ్గా ఉండడానికి ప్రయత్నం మనం చేస్తుంటాం. నిజంగా ఈ కాలంలో ఎవరైనా నీతిగా జీవిస్తూ ఉన్నారంటే వారికి గుర్తు ఏంటంటే వీళ్ళకి చాదస్తం ఎక్కువ అన్నటువంటి ఆ మాటలు మనకు ఎక్కువగా వినపడుతుంటాయి. కనుక నీతిగా జీవించడం వలన మనకు నిత్య జీవము మొదటిది. రెండవది ఫిలిప్పీ పత్రికలో 1వ అధ్యాయంలో 11వ వచనంలో చూడండి, ఎంత మంచి మాట. నీతిగా జీవించుట వలన మనకు కలిగే లాభము. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన
ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలననైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటలను నిర్దోషులను కావాలననియు ప్రార్థించుచున్నాను. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ లివింగ్ ఇన్ రైచియస్నెస్? ఈజ్ టు బ్రింగ్ గ్లోరీ టు ద లార్డ్. దేవునికి మహిమ. దేవునికి మహిమ ఎట్లా తేవాలండి? పాటలు పాడటం ద్వారా దేవునికి మహిమ. వెరీ గుడ్. దేవుణ్ణి ఆరాధించటం వలన దేవునికి మహిమ. వెరీ గుడ్. అయితే మత్తయి సువార్తలో 15వ అధ్యాయం 7వ వచనంలో ఎంత చక్కగా రాయబడిందంటే, సరే మీ నోటితో మంచిగానే పాటలు పాడుతున్నారు, మీ హృదయము దేవునికి దూరంగా ఉందో లేదో పరీక్ష చేసుకోండి. కనుక ఇక్కడ నీతి అన్నటువంటిది మన మాటలలో కానీ పాటలలో కానీ ఉండదు. మన నీతి మన జీవితానికి సంబంధించినటువంటిది. మన జీవితంలో నీతి జీవితము ఉండుట ఈజ్ ఈక్వల్ టు దేవునికి మహిమ. అది పరిపూర్ణ నిర్వచనము ఫర్ గ్లోరిఫైయింగ్ ద లార్డ్. దేవుని మహిమపరచాలనుకున్నారా మీరు? అయితే నీతిగా జీవించుట అగత్యము. ఈ నీతిగా జీవించుట వలన జరిగేది క్రీస్తు వలన జరిగేటటువంటిది. అది మన సబ్జెక్ట్ కాదు ఈరోజు. యోబు గారు ఒకానొక సమయంలో అంటున్నాడంట, నేను నీతిగా జీవించడం వల్ల నాకేం దొరికింది? నాకేం ఫలము? నీతిగా జీవించుట వలన దేవునికి మహిమ. దేవుడు సంతోషించును. నీతిగా జీవించటంలో మనకు ఎన్నో కష్టాలు ఉంటాయి, అది వేరే విషయము. మనకు ఈరోజు ప్రభువు మాట్లాడుతున్నాడు, నీ నీతి వలన నీకు నిత్య జీవము, నీ నీతి వలన దేవుడు మహిమపరచబడుచున్నాడు. ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయంలో 14వ వచనంలో అక్కడ నీతి అన్నటువంటి ఒక బ్రెస్ట్ ప్లేట్, మైమరుపు నువ్వు ఇక్కడ ధరించుకో అంటాడు. ఎందుకు సార్ నీతి అనేటువంటిది ఎందుకు ఉండాలంటే, టు విత్ స్టాండ్ అగెయిన్స్ట్ an ఇన్విజిబుల్ ఎనిమీ. కనపడనటువంటి శత్రువును తట్టుకోవడానికి, ఆపడానికి, ఆర్పివేయడానికి నీతి అన్నటువంటిది మనం ధరించుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ఒక ఆయుధము. నీతి అన్నటువంటిది ఒక ఆయుధం. ఏం ఉపయోగం? నీతిగా జీవించడం వల్ల నీకేం ఉపయోగము అంటే, ఆ నీతే ఆ అపవాది నుండి మనల్ని కాపాడేటటువంటిది. అపవాదికి ఎప్పుడు మనల్ని చూసి భయపడతాడు, మన దగ్గరికి రాడు. చూడండి, ఎవరైనా మనల్ని కొట్టడానికి వచ్చినప్పుడు మన చేతిలో ఒక ఖడ్గం ఉందనుకోండి, మన చేతిలో ఖడ్గం లేదా ఒక తుపాకి, ఒక బాంబు ఉందనుకోండి, ఆ బాంబును చూసి లేదా ఆ ఖడ్గం చూసి ఆ వ్యక్తి భయపడిపోతాడు. అట్లే అపవాది నా దగ్గరికి రాలేడు. హల్లెలూయా. ఎందుకు? నేను నీతి జీవితాన్ని ఎన్నుకున్నాను. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా దేవుడు తన నీతిని నాకు ఆపాదించాడు. అంత మాత్రమే కాదు, నేను నీతిగా జీవించాలన్నటువంటి ఆత్మను దేవుడు నాకు ఇచ్చాడు. ఆ నీతి వలన ఏంటి ఉపయోగం అంటే, అపవాదిని ఎదుర్కొనుట. నీతి గురించి అంత పట్టింపు లేదనుకోండి, నేను నీతిగా జీవించాలి అన్నటువంటి విషయంలో ఏ పట్టింపు లేదనుకోండి, వీఆర్ ఓపెనింగ్ our life's doors for the enemy to come and destroy us. శత్రువు వచ్చి నువ్వు నాశనం చెయ్యి అని మనంతకు మనమే మన జీవితపు యొక్క తలుపులను తెరిచి ఉంచాలి. గనక మనము ఇతరులతో పోల్చుకొని
నీతిగా జీవించడం వల్ల ఏం ఉపయోగం లేదయ్యా. అప్పుడప్పుడు ఆ నీతి వేషం వేసుకుంటే సరిపోతుంది. ఆ, ఏ ఏ పరిస్థితికి తగినట్టుగా మనం నడుచుకుంటే సరిపోతుంది అన్నటువంటి విషయంలో జీవిస్తున్నాం మేము. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఈరోజు బలపరుస్తున్నాడు. గాడ్ హ్యాస్ చోజన్ యూ. దట్ వాస్ నాట్ యువర్ చాయిస్. రోమపత్రిక 9వ అధ్యాయంలో దేవుడు నిన్ను ఆయన ఆయన ఆయనకు నీ మీద కనికరం పుట్టింది. గాడ్ హ్యాస్ చోజన్, నిన్ను ఎన్నుకున్నాడు, నిన్ను ఆయన పిలిచాడు. పిలిచి ఉచితముగా నిన్ను నీతిమంతునిగా చేసి నిన్ను పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధపరుస్తున్నాడు. ఇదంతా అయిన తర్వాత నీకు తన మహిమను ఇస్తాడు. దేవునికి స్తోత్రం. 8:30 రోమపత్రికలో 8వ అధ్యాయము 30వ వచనంలో ఎంత మంచిగా ఉంచారండి. 8వ అధ్యాయము 30వ వచనం. రోమపత్రిక 8. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించను వారిని పిలిచెను, ఎవరిని పిలిచెను వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెను వారిని మహిమ పరిచెను. చూడండి 17వ వచనంలో, మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. In order to share the glory of Christ, just as Jesus took the way of suffering, we are all ought to walk in such sufferings. ఇదొక్కటే మనకు కొంచెం ఇబ్బంది. ఇట్ ఈస్ గివన్. Sufferings are inevitable in a righteous person. నీతిగా జీవించే వారికి గుర్తు ఆ నీతిగా జీవించుట వలన కలిగే శ్రమలు. నీతిగా జీవించుట వలన కలిగే శ్రమలు. కనుక ఈరోజు నీతిగా జీవించడం వలన నాకేం లాభము? దేవుడు మహిమపరచబడతాడు. ఆ దేవుని మహిమ మనకు దేవుడు ఇస్తానంటున్నాడు. మరియు మనకు నిత్య జీవము, నిత్య రక్షణ మనకు దేవుడు అనుగ్రహిస్తానంటున్నాడు. మరియు శత్రువు నుండి మనల్ని కాపాడేది మన నీతి. హల్లెలూయా. చాలాసార్లు మనకు అపవాది దయ్యం వస్తున్నాడంటే యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అంటుంటాం కదండి. వర్డ్స్ విల్ నాట్ వర్క్. వర్డ్స్ విల్ నాట్ వర్క్. మనం కొంతమంది అంటారు మన మాటలలో శక్తి ఉందని. నో, మన జీవితం, నీతి జీవితంలో శక్తి ఉన్నది. ఈ మధ్యకాలంలో నేను వింటున్నాను, ఇది ఒక కొత్త రకమైనటువంటి బోధగా నేను భావిస్తున్నాను. నీవు నోటితో ఏదంటే అదే జరుగుతుంది అని ఒకరు చెప్పారంట. నీ కుమారుడు 10వ తరగతి చదువుతున్నాడు, ఫస్ట్ క్లాస్ రావాలంటే రోజు ఉదయము 3 సార్లు, రాత్రి పడుకునే ముందు 3 సార్లు నేను ఫస్ట్ క్లాస్ వస్తాను, యేసు నామంలో నేను ఫస్ట్ క్లాస్ వస్తాను అని పొద్దున 3 సార్లు, సాయంకాలం 3 సార్లు చెప్తే ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు. నీ నోటిలో శక్తి ఉన్నది. ఐ డోంట్ నో. అంటే చూడండి, అపవాది ఎంత మెల్లగా, అయ్యా నువ్వు నీ జీవితం నీతిగా జీవించాలన్నటువంటి దానితో బైబిల్ మొత్తం నింపబడితే దాన్ని మెల్లగా తప్పించి ఫస్ట్ క్లాస్ మీదనే, లేదా ఏదైనా గొప్ప కార్యాలు జరిగే విషయంలోనే ఏదో జరుగుతుంది అన్నటువంటిది వాక్యపు వెలుగులో అది సరైనటువంటిది కాదు. నెవర్ బి డిసీవ్డ్ బై సచ్ సొఫిస్టికేటెడ్ రిలీజియస్ ప్రామిసెస్. అది చాలా అందంగా ఉంటుంది ఒక్కొక్కసారి. ఏమి చేయకుండా వాళ్ళు చెప్పింది చేస్తే సరిపోతుంది, ఒక మంత్రం అది చెప్తే సరిపోతుంది,
అని అనుకునేటటువంటి వారు ఉన్నారు. హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో ఒక నీతిమంతుడు మనకు కనపడతాడు. ఏంటి? ఆ అనవసరంగా చనిపోయాడే. 4వ అధ్యాయంలో ఆదికాండంలో కూడా ఆ వ్యక్తి గురించి ఏం తప్పు చేయకుండా మంచి అర్పణలను దేవునికి దగ్గర తీసుకుని వచ్చాడు హేబేలు గారు. అయితే చంపబడ్డాడు. 11వ అధ్యాయము చూడండి. 4వ వచనంలో, విశ్వాసమును బట్టి హేబేలు కయూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి పొంది ఆ విశ్వాసం ద్వారా మాటలాడుచున్నాడు. హేబేలు గారు నీతిమంతుడు. ఏంటి లాభం? మరణమా? తన అన్న ద్వారా చంపబడమా? ఇది లాభము. ఆయన ఇంకనూ జీవించుచున్నాడు. విశ్వాసము ద్వారా మనము ఇప్పటికి కూడా హేబేలు గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. తన నీతి జీవితము, నా జీవితం, నా 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 నీతి జీవితం నేను చనిపోయిన తర్వాత కూడా అది ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎట్లా ఉంటుంది? కొన్ని సంవత్సరాల తర్వాత నన్ను మర్చిపోవచ్చు, కానీ నా నీతి జీవితం ద్వారా, నీ నీతి జీవితము ద్వారా నీ పిల్లలకు, లేదా నీ చుట్టూ ఉన్నటువంటి వారికి, లేదా నీ సంఘములో ఉన్నటువంటి వారికి అది ఒక విత్తనముగా వారిలో వేయబడి ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఫలానా వ్యక్తి నీతి జీవితము ద్వారా నేనే దానికి రుజువు. నేను చాలా మందిని చూశాను, వాళ్ళ నీతి జీవితము నా మీద చాలా బలంగా ప్రభావితం చేసింది. నేను మార్చుకున్నాను. నేనంటే నేను ఏదో అతిశయంగా చెప్పడం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఉన్నటువంటి ఆ నీతి జీవితాన్ని నాకు చూపించడం. ఇప్పుడు చూడండి, ఆ వ్యక్తులు చనిపోతారు కొంతకాలం తర్వాత, కానీ వాళ్ళు జీవించినటువంటి నీతి జీవితము అనేకుల మీద ప్రభావితము చూపించబడుతుంది. దేవుని స్తోత్రం. కనుక నీతిగా జీవించుట వలన ఏంటి ఉపయోగము? ఈ విధంగా ఏలీహు గారు యోబు గారిని ఆ తప్పుగా మాట్లాడినటువంటి విషయాన్ని సరిచేస్తున్నాడు. ఈ దినములలో నీతిగా జీవించుట, ప్రజలు వదులుకోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి. ఏం లాభం సార్? నీతిగా జీవించటం, పరిశుద్ధంగా జీవించటం, క్రీస్తు మార్గంలో జీవించటము, వాక్యానుసారంగా జీవించటము. ఏదో లోకంలో మనకు మనం ఎంచుకున్నటువంటి పద్ధతిలోనే మనము క్రైస్తత్వాన్ని, విశ్వాసాన్ని, భక్తిని కొనసాగించే పద్ధతులు చాలా వచ్చేసాయి. కానీ వాక్యానుసారంగా నువ్వు నీతిగా జీవించుట అవసరం లేదు అన్నట్టుగా ఆల్టర్నేటివ్ వేస్ చాలా చాలా వచ్చేసాయి. నకిలీ క్రైస్తత్వము వచ్చేసింది. దానిలో పడకుండా వాక్యానుసారంగానే ప్రభువు మనకిచ్చినటువంటి నీతి ఉచితముగా నేను నీతిగా జీవించాలి. ఏది ఏమైనా, ఎంత కష్టం వచ్చినా నీతిని వదిలిపెట్టేదే లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి మనసును మనకందరికి దయచేయునుగాక. ప్రార్థన. జీవం గల దేవా, వాక్యమైన ప్రభువా, ఈ మాటలు మాలో ఫలింపచేయమని, దానిలో ఉన్నటువంటి జీవాన్ని నాయన మాలో ప్రవహింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.